ఇప్పటివరకు 68 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిను. మంత్రి పొన్నం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని మహిళలు 2350 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటివరకు 68.60 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తుండటంతోనే ఈ స్కీమ్ విజయవంతంగా అమలవుతోందని మంత్రి వారికి అభినందనలు తెలిపారు. శనివారం బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 12 ఏండ్ల తర్వాత ఆర్టీసీలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. కొత్త బస్సుల కొనుగోలుతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2017కు సంబంధించిన పీఆర్సీని ప్రకటించిందని, పెండింగ్ ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించిన 200 కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేస్తుందని తెలిపారు. విడతల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. త్వరలోనే $1 బిలియన్ టర్నోవర్, ఆర్టీసీ సిబ్బంది కష్టపడి పనిచేస్తే త్వరలోనే సంస్థ $1 బిలియన్ 8,500 కోట్ల రూపాయలు టర్నోవర్ కార్పొరేషన్గా అవతరిస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని ఆయన తెలిపారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని చెప్పారు. రీయింబర్స్ కింద ఇప్పటివరకు 1,740 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం సంస్థకు రిలీజ్ చేసిందని తెలిపారు. అనంతరం కండక్టర్లు, డ్రైవర్లతో వర్చువల్గా మంత్రి ముచ్చటించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్క్యులర్ను మంత్రి పొన్నం విడుదల చేశారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.